ఒక ఊరిలో రాజకుమార్తె, మంత్రి కుమార్తె, సైన్యాధిపతి కుమార్తె, పూజారి కుమార్తె నలుగురు కలిసిమెలిసి స్నేహితులుగా ఉండేవారు. వారు ప్రతిరోజు ఆటలు ఆడుకుంటూ, పాటలు పాడుకుంటూ సంతోషంగా ఉండేవారు. అప్పుడు అట్ల తద్ది పండుగ వచ్చింది. గోరింటాకులు పెట్టుకొని పూజ కోసం అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. పెద్దవారు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం కోసం అట్లు వేస్తున్నారు. ఆ సమయంలో రాజకుమార్తె ఆకలితో నీరసించి కళ్ళు తిరిగి పడిపోయింది. అది చూసిన రాజు కొడుకు యువరాజు తన చెల్లెలి ఆకలి తీర్చడం కోసం ఒక ఉపాయాన్ని ఆలోచించి అద్దంలో తెల్లని వస్తువు ప్రతిబింబం పడేలా చేసి, చంద్రుడు వచ్చాడు, ఇక నీవు ఉపవాస దీక్షను విరమించి శక్తి కోసం పండ్లు తిని విశ్రాంతి తీసుకోమని చెబుతాడు. అన్న మాటను గౌరవించిన తన చెల్లెలు భోజనం చేసి పూజ చేసుకుంది. అయితే ఈ రోజున చంద్రుణ్ణి చూసి ఉమాదేవి పూజ చేసుకొని భుజించాలి. అందుకే ఈ వ్రతానికి చంద్రోదయ ఉమావ్రతం అనే పేరు వచ్చింది. చంద్రుణ్ణి చూసిన తర్వాత ఉమాదేవి పూజ చేసుకొని భుజించాలి. ఇది ఈ వ్రత నియమం. కానీ రాజకుమారి తన అన్న మాటలు నమ్మి వ్రతాన్ని భంగం చేసుకుంది. ఒక ఊరిలో రాజకుమార్తె, మంత్రి కుమార్తె, సైన్యాధిపతి కుమార్తె, పూజారి కుమార్తె నలుగురు కలిసిమెలిసి స్నేహితులుగా ఉండేవారు. వారు ప్రతిరోజు ఆటలు ఆడుకుంటూ, పాటలు పాడుకుంటూ సంతోషంగా ఉండేవారు. అప్పుడు అట్ల తద్ది పండుగ వచ్చింది. గోరింటాకులు పెట్టుకొని పూజ కోసం అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. పెద్దవారు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం కోసం అట్లు వేస్తున్నారు. ఆ సమయంలో రాజకుమార్తె ఆకలితో నీరసించి కళ్ళు తిరిగి పడిపోయింది. అది చూసిన రాజు కొడుకు యువరాజు తన చెల్లెలి ఆకలి తీర్చడం కోసం ఒక ఉపాయాన్ని ఆలోచించి అద్దంలో తెల్లని వస్తువు ప్రతిబింబం పడేలా చేసి, చంద్రుడు వచ్చాడు, ఇక నీవు ఉపవాస దీక్షను విరమించి శక్తి కోసం పండ్లు తిని విశ్రాంతి తీసుకోమని చెబుతాడు. అన్న మాటను గౌరవించిన తన చెల్లెలు భోజనం చేసి పూజ చేసుకుంది. అయితే ఈ రోజున చంద్రుణ్ణి చూసి ఉమాదేవి పూజ చేసుకొని భుజించాలి. అందుకే ఈ వ్రతానికి చంద్రోదయ ఉమావ్రతం అనే పేరు వచ్చింది. చంద్రుణ్ణి చూసిన తర్వాత ఉమాదేవి పూజ చేసుకొని భుజించాలి. ఇది ఈ వ్రత నియమం. కానీ రాజకుమారి తన అన్న మాటలు నమ్మి వ్రతాన్ని భంగం చేసుకుంది.